మా రచ్చ రవణ కమాన్ తమ్ముడు లవ్ యూరా. నువ్వు అప్పటి నుంచి కలిసి మా విష్ణుప్రియని చూసి ఇంతమంది ఉన్న విష్ణుప్రియకు క్లోజ్ చేసి నిండుగా చూస్తున్నా తమ్ముడు, నీ ప్రేమ నాకు అర్థమైందిరా. నిజంగా నీకు ఒక ఫోటో కూడా ఇప్పిస్తారా నువ్వు వస్తే మాత్రం, నేను ఇప్పిస్తారా నిజంగా. ఆయన ఆల్రెడీ సబ్స్క్రైబర్, ఫోటో అక్కర్లేదు. థ్యాంక్ యూ. నైస్. ఓకే మీడియా మిత్రులు, ఇంతమంది అల్లరి నరేష్ అన్న కోసం వచ్చిన మీడియా మిత్రులకు చూసిన ఇంత గ్రాండ్గా వస్తున్నారు. ఇక్కడ ప్రొడ్యూసర్ గారు రాజేష్ అన్న దండయాత్ర, కామెడీ దండయాత్ర సెప్టెంబర్ 4వ తారీఖు చేస్తున్నాడు. నిజంగా చెప్తున్నా, అల్లరి నరేష్ అన్న అల్లరి 100 టైమ్స్ పట్టుకొని అదే బూస్ట్ తోటి, నిజంగా చెప్తున్నా, నేను ఒక కమెడియన్గా చెప్తున్నా, ఈ సినిమాలో వెన్నెల కిషోర్ అన్న, పెద్ద నరేష్ అన్న, చిన్న నరేష్ అన్న, వీళ్ళందరితో పాటు నాకు కూడా ఒక అవకాశం. కానీ ఇక్కడ రంగు, రుచి, చిక్కదనం, వీళ్ళందరితో పోటీ పడే ఒక హీరోయిన్, డైరెక్టర్ చూసిన విధానం కామెడీ 100% తమ్మి. థియేటర్లో మెగా ఫ్యాన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అందరి ఫ్యాన్స్ విజిల మధ్యలో ఏం చెప్పట్లే. మీ అందరికీ చెప్తున్నా, మీ అందరికి ఏం కావాలో అందులో ఉంది. ఇక్కడి నుంచి అక్కడి దాకా ఏమేం కావాలో బాగా రాశాడు, బాగా అందించాడు. అరే మీ టికెట్ రమ్, ROM రమ్, రమ్ము కిక్కిచ్చినంత రమ్ ఇస్తుందిరా రంభా ఊరోసి మేనక 100%. థ్యాంక్ యూ సో మచ్. సెప్టెంబర్ 4 ఒకసారి ముందుకు రండి రా, మీ ముగ్గురు మీ ముందు రండి రా. 3 people కమ్రా మేనక చెప్పురా. అరే ఒకసారి హాయ్ చెప్పండి అందరికి అక్కడ లాస్ట్ బెంచెస్. అదిరా రంగు, రుచి, చిక్కదనం, రచ్చరవి. అబ్బా థ్యాంక్ యూ. కాదు, వాళ్ళకి హాయ్ చెప్పించడం కోసం కాదు, మధ్యలో మీరు నిల్చొని ఫోటో దిగడం కోసం. మాకు అర్థమైంది కాదు. ఓకే, సో ఒకవేళ మీకు కనుక ఆ చక్రం దొరికితే, ఆ మాయా చక్రం, మీరేం కోరుకుంటారు? నేను చచ్చిపోకుండా టాలీవుడ్లోనే బతికుండాలని కోరుకుంటా. నాకేం లేదు నాయన, మీ అందరితో ఉండాలనే కోరుకుంటా. బతికినా చచ్చినా సినిమే, నాకు ఇంకోటి లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా ఇంత అద్భుతమైన ఫిల్మ్ని బోల్డ్ ఎంత కామెడీ టైమింగ్తో, బోల్డ్ ఎంతమంది వర్సటైల్ యాక్టర్స్ని, అండ్ అలానే అల్లరి నరేష్ గారిని ఎలా అయితే ఇన్నాళ్ళు మిస్ అయ్యామో, సో అల్లరిని మనకు మరొకసారి చూపించడానికి వచ్చేసినటువంటి మా డైరెక్టర్ చంద్రమోహన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన అందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ బిగ్ థ్యాంక్స్. ఫస్ట్ అసలు ఈరోజు మనం ఇక్కడ వచ్చింది ఫస్ట్ ఈ ఫిల్మ్లో, మూవీలో ఉన్న క్యారెక్టర్స్ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేయడానికి. ఈ మూవీలో హీరో గారి పేరు సూరి. ఇతను మనందరిలాగా ఒకలాగే జస్ట్ రోడ్డు మీదకి వెళ్తా ఉంటే మన ఇంటి పక్కన ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు, అన్నయ్యగా, తమ్ముడుగా, ప్రతి ఇంట్లో ఉండే ఒక క్యారెక్టర్. అలాగే రంభా ఊర్వశి మేనక, అలాగే మా హీరోయిన్ గారు సురభి. సో ఫస్ట్ వీళ్ళు ఎలా ఉంటారు, అసలు ఈ సినిమా ఏంటి, ఆ టీజర్ అందుకే ప్లే చేసి చూపించాం. నెక్స్ట్ థింగ్, నా జర్నీ ఈ ఫిల్మ్ వరకు స్టార్ట్ అయింది. ఫస్ట్ బిగ్ థ్యాంక్స్ టు ప్రసాద్ గారు, రాజేష్ అన్న, దాని ముందు నుంచి నాతో ట్రావెల్ చేస్తున్న రామరెడ్డి గారు, చోటకే గారు, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి నా అడుగులో ఒక చిన్న తోడుగా నిలబడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఫ్యూచర్లో చాలా మాట్లాడతాను, ఈ జర్నీ గురించి డీటెయిల్డ్గా చెప్తా. బట్ ఇది మాత్రం కేవలం క్యారెక్టర్స్ని మీకు ఒకసారి చూపించాలి. అండ్ రెస్పాన్స్ అదిరిపోయింది. బిగ్ థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ ఫిలింలో ఒక్కటి మాత్రం నేను అండర్లైన్ చేయాలనుకుంటున్నాను. మీరు ఏదైతే టీజర్లో చూసారో, బుక్ క్రాక్ అయితే రంభా ఊర్వశి మేనక దిగాక ఏమవుద్ది అనేది, దిగాక మాత్రం రచ్చరవి చెప్పినట్టు సెప్టెంబర్ 4 దద్దరిల్లిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ హియర్. నా డిపార్ట్మెంట్ నుంచి, ప్రొడక్షన్ నుంచి, ఎవ్రీవన్. ఐ విల్ మెన్షన్ ఎవ్రీ డీటెయిల్ ఇన్ ద నెక్స్ట్ ఫంక్షన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరేం కోరుకుంటారు? యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఆల్రెడీ సినిమా తీశారు, ఆ సబ్జెక్ట్ అంతా పక్కన పెట్టి, సో మీరు రియల్ లైఫ్లో ఒకవేళ అది కనుక మీకు దొరికితే మీరేం కోరుకుంటారు? అంటే సక్సెస్ ఎవరైనా కోరుకుంటారు, బట్ చిన్న ఎమోషనల్ చెప్పలేదు. చెప్పండి, ఆఫ్ కోర్స్ చెప్పండి. అంటే నేను 2010లో అసోసియేట్గా కరుణాకరన్ గారి దగ్గర డార్లింగ్ వర్క్ చేశాను, రైటర్గా, అసోసియేట్గా. తర్వాత వన్ నైట్ నేను మానేస్తాను సార్, డైరెక్షన్ చేస్తాను అంటే, వద్దురా తమ్ముడు ఇంకొంచెం టైం తీసుకుంటే, లేదు మా అమ్మ నాన్న వయసు అవుతుంది, ఐ వాంట్ టు మేక్ దెమ్ వెరీ హ్యాపీ, మా ఫాదర్ని బాగా చూసుకోవాలి, అమ్మని బాగా చూసుకోవాలని. సో నేను మానేసి డైరెక్షన్ చేస్తాను. సో ఫర్ దట్ టైం బీయింగ్ పట్టింది. టైం బాగాలేక కొంచెం, మా ఫాదర్ ఇప్పుడు ఇల్ హెల్త్, ఆయన నన్ను కూడా గుర్తుపట్టట్లా.
నిజంగా ఆయనకి నా సక్సెస్ చూపిద్దాం అనుకున్నా. మా అమ్మ చూస్తుంది, అయ్యా ఎప్పుడు వస్తారా టీవీలో నీ సక్సెస్ నేను చూడాలని. సో నాకు విషయం ఉంటే మా నాన్నగారు ఒకసారి నన్ను గుర్తుపెట్టి నన్ను టీవీలో చూస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. We all wish that and we all wish Thank that. you, thank you. Thank you so much and all the very best. Yes, so మీరందరూ అప్పటి నుంచి